నెక్స్ట్ వచ్చేసి ఫ్లై స్టిచ్ అండి. రన్నింగ్ స్టిచ్ చేస్తాం, బ్యాక్ స్టిచ్ చేస్తాం, స్ప్లిట్స్, చైన్, అలాగే స్టెమ్ స్టిచ్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ స్టిచ్ చేద్దాం, ఇది ఫ్లై స్టిచ్ చేద్దాం. ఫస్ట్ ఇలాగా నీడిల్ తీయాలి. తీసి ఫస్ట్ రన్నింగ్ స్టిచ్ లాగా ఇలా పెట్టాలి. పెట్టాక దీంతో ఈక్వల్గా ఇక్కడి నుంచి తీయాలి. చూసారు కదా, ఇక్కడి నుంచి తీసాక దీన్ని ఇలా పెట్టి మూడో లైన్ ఉంది కదా ఫస్ట్ లైన్, దాని నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చైన్ తీసాం, ఇది రింగ్ ఇది తీసాం కదా, అక్కడికి దాని మీదకి ఇలా రావాలి. అలా వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఇది ఇలాగే ఉండాలి. ఇది ఇలా ఉండి దీని మీద నుంచి సూది రావాలి ఇలాగా. చూసారు కదా, అప్పుడే ఇలాగా ఫెదర్ ఫ్లై లాగా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా కిందకు దించేయాలి. దీన్ని మళ్ళీ ఒక రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ అలాగే దీన్ని స్ట్రైట్గా ఇక్కడి నుంచి తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ దీన్ని ఇలా పెట్టి మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఎక్కడ సూది దింపామో అక్కడికి సూది మటుకు ఇది కిందే ఉండాలి. దారం సూది పైనుంచి రావాలి ఇలాగ. అప్పుడే ఇక్కడ ఇలా పడుతుంది. మళ్ళీ అలాగే ఇక్కడి నుంచి దీన్ని స్ట్రైట్గా ఇక్కడికి తీయాలి. తీసి దీన్ని ఇలా పెట్టి మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఎక్కడైతే సూది దింపామో ఆ లైన్ మీదకి ఇది కిందే ఉండాలని చెప్పాను కదా, ఈ సూది పైకి రావాలి. ఇది కొంచెం వెడల్పు తగ్గించుకోవాలి. నేను మీకు అర్థం అవడం కోసం కొంచెం వెడల్పుగా గీసాను. మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఇక్కడికి మళ్ళీ ఇదిలా పెట్టి దీన్ని స్ట్రైట్గా ఇది ఫ్లై స్టిచ్ అండి. ఇక్కడి నుంచి మళ్ళీ చూసారు కదా, ఇలాగా ఫ్లై స్టిచ్ చేసుకోవాలి.
ఇంతే. ఇది ఫ్లై స్టిచ్, రన్నింగ్ స్టిచ్, బ్యాక్ స్టిచ్, స్ప్లిట్, చైన్ స్టిచ్, స్టెమ్ స్టిచ్, ఫ్లై స్టిచ్. థ్యాంక్ యూ.